సో మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కంధము 7వ అధ్యాయము 30 మరియు 31 శ్లోకాల నుంచి చర్చిస్తున్నాం. ఈ అధ్యాయం యొక్క శీర్షిక ద్రోణసుతుని దండన. దీని గురించి ఈ అధ్యాయం నుంచి అణ్వాస్త్రాల గురించి మాట్లాడుతున్నాము, బ్రహ్మాస్త్రం గురించి మాట్లాడుతున్నాము. నిన్న మనం చర్చించుకున్నప్పుడు అశ్వత్థామ వదిలినటువంటి బ్రహ్మాస్త్రం నుంచి జనించినటువంటి అగ్ని అర్జునుడి వడికి చేరడము, తద్వారా అర్జునుడు దాని గురించి కృష్ణుడిని ఎంక్వైరీ చేయడం అంటే విచారించడం, ఈ అగ్నికి కారణం ఏమిటి తెలుసుకుని అది బ్రహ్మాస్త్రం నుంచి ఉద్భవించిన అగ్నిగా కృష్ణుడు తెలియజేయగానే కృష్ణుడి ఆదేశానుసారంగా దానికి విరుడుగా తాను కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో ఉష్ణము ఇంకా పెరిగిపోయింది. రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీకొని ఆకాశంలో అంతరిక్షంలో ఒక అగ్నిగోళము, ఎలాంటి అగ్నిగోళము, సూర్యుడి కన్నా కూడా తేజవంతమైనటువంటి అగ్నిగోళంగా ప్రభావితం చేస్తుంది. ఒక అస్త్రం అశ్వత్థామతే వదలబడింది, మరో అస్త్రం అర్జునుడితే వదలబడింది. ఆ అగ్ని భయంకరంగా ఉంది అని చెప్తున్నారు. దాక్యమాన ప్రజా సర్వ. దానివల్ల ఏమవుతుంది? అన్ని లోకాల్లో ఉన్నటువంటి జీవులన్నీ కూడాను ఆ వేడి యొక్క తాపం యొక్క తీవ్రతని అనుభూతి చెందాయి. రెండు బ్రహ్మాస్త్రాలు ఒకటి కాదు. అది ఎలా ఉందట ఆ తాపము? సంవర్తకాం అమాంశత. సంవర్తక అనేటువంటి అగ్ని, దీన్ని శాస్త్రాల్లో చెప్పబడింది. సంవర్తకం అనేటువంటి అగ్ని ఎప్పుడు ఉద్భవిస్తుంది అంటే కలియుగాంతంలో ఆ అగ్ని ఉద్భవిస్తుంది. కలియుగంలో అంతానికి వర్షాలు పడడం పూర్తిగా ఆగిపోతుంది, ధాన్యాలు లభించడం పూర్తిగా నశించిపోతుంది. అందుకని భూమి అంతా కూడా అలాగా చాలా నిస్తేజంగా ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది అనమాట. అసలు తడి అన్నదే కనిపించదు. ఇప్పుడు కాదు, ఇదే కలియుగం, కానీ ఇప్పుడిప్పుడే కాదు. 4,32,000 సంవత్సరాల కలియుగ కాలం ఉంది కదా అంతంలో. ఇలాగా యుగ అంతం జరిగేటప్పుడు భయంకరమైన అగ్ని ఉద్భవిస్తుంది ఆ వర్షాలు లేకపోవడం. దాన్ని ఏమంటారంటే సంవర్తకాగ్ని అని చెప్పారు శాస్త్రాలు. దాని మూలంగా ఏం జరుగుతుంది అంటే మొత్తం భూమండలం అంతా కూడాను అగ్నితో ప్రజ్వలిల్లుతుంది. సూర్యుడి యొక్క వేడి పెరగడం మూలంగా దానిచో తనంత తానుగా అగ్ని ఉత్పాదన జరుగుతుంది. ఏమని చెప్పారు అంటే యుగాంతంలో ఇప్పుడు సూర్యుడి నుంచి మనకు వస్తున్నటువంటి వేడి కన్నా 12 రెట్లు అధికమైన వేడి వస్తుంది. 12 రెట్లు. చూడండి, ఇప్పుడు మామూలుగా 40, 45, 44, 43 ఇలాగా ఉంటుంది వేసవికాలం. 40ని యావరేజ్గా తీసుకున్న చాలా ప్రశాంతమైనటువంటి వేడి. అది 12 రెట్లు అంటే ఇంకా ఆలోచించండి, 480 డిగ్రీల ఉష్ణోగ్రత. బతకగలరా ఎవరైనా? దాంతో సహజంగానే అగ్ని ఉత్పాదన జరుగుతుంది. కానీ కొన్నిసార్లు తెలుసు, అరణ్యంలో అగ్ని ప్రజ్వలిల్లుతుంది. అదేవిధంగా యుగాంతంలో అన్ని చోట్ల అలా అగ్ని రాజుకుంటుంది తనంత తాను. దానివల్ల ఏం జరుగుతుంది? మొత్తం అంతా కూడాను నశించిపోతుంది, బూడిదగా మారిపోతుంది. అలాగా మొత్తం అంతా అగ్నితో నశించిపోయిన తర్వాత, అంతా బూడిదగా మారిన తర్వాత విస్తృతంగా వర్షం పడుతుంది. చాలా వేడి ఉద్భవించిన తర్వాత మనము ఇప్పుడు కూడా మనకి కొంత అనుభవం. ఏదైనా వేసవి కాలంలో కూడాను రోజు కన్నా కూడాను ఏదైనా కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయింది అనుకోండి, దాని తర్వాత వెంటనే ఆ సాయంత్రము రాత్రి కొంచెం వర్షం పడుతుంది. అదేవిధంగా యుగాంతంలో ఇదంతా కూడాను భస్మీపటనం చేయబడిన తర్వాత ఎలాంటి వర్షం కురుస్తుందట?
విస్తృతంగా వర్షం కురుస్తుందట. దానికి ఒక ఉదాహరణ చెప్తారు శాస్త్రంలో. ఏనుగు ఆనందంగా ఉన్నప్పుడు నీటిని తన తొండంలోకి తీసుకొని అలాగా పిచికారీలాగా అలా వదులుతుందన్నమాట. అలా వదిలినప్పుడు అది అదెంత శక్తివంతంగా ఉంటుంది అంటే, ఆ ఎదురుగా ఎవరైనా మనిషి ఉన్నారనుకోండి, అలా తోసి పక్కకు తోయబడతాడు. అంత శక్తివంతంగా ఉంటుంది. అదేవిధంగా వర్షం ఎలా కురుస్తుందట అప్పుడు అంటే, ఉధృతంగా, దానికి కూడా సమర్థకము అన్నారు. విస్తృతమైన వర్షాన్ని, విస్తృతమైన అగ్నిని రెండింటిని సమర్థకంతో పోల్చారు. ఆ విధంగా భూమండలం అంతా కూడాను, సృష్టి అంతా కూడాను నీటితో నిండిపోతుంది. అది ప్రళయము. ప్రళయ ప్రచోదిత జలే త్రితవన అసివేదం. అదే కదా మనం నేర్చుకుంటాము. ప్రళయం గురించి మాట్లాడినప్పుడు వేదాలను రక్షించడానికి భగవంతుడు ఆవిర్భవిస్తున్నాడు. కేశవద్రీత మీన శరీర జయ జగదీశ హరే. కేశవద్రీత మీన శరీర. మీనము చేప రూపంలో భగవంతుడు ఆవిర్భవించి మళ్ళీ ఈ వేదాలన్నీ కూడా పరిరక్షిస్తాడు అని చెప్పబడింది. ఇది పద్ధతి. భూత్వా భూత్వా ప్రళీయతే. 8వ అధ్యాయంలో 19వ శ్లోకంలో మనం నేర్చుకుంటాం భగవద్గీతలో. భూత్వా భూత్వా ప్రళీయతే. భౌతిక ప్రపంచము ఈ విధంగా మళ్ళీ ఆవిర్భవిస్తుంది, అంతరిస్తుంది, ఆవిర్భవిస్తుంది, అంతరిస్తుంది. కొన్ని వాళ్ళు ప్రకటితమవుతుంది, అప్రకటితమవుతుంది, ప్రకటితమవుతుంది, అప్రకటితం. ఈ శక్తి అనేది అలాగే ఉంది. భౌతిక జగత్తు అంటే శక్తి, భగవంతుని శక్తియే. కొన్ని వాళ్ళు ప్రకటితమవుతుంది, కొన్ని మార్లు ప్రకటితం కాదు. భౌతిక శక్తియే కాదు, మనం కూడాను జీవాత్మలు, తటస్థ శక్తులమైన మనం కూడాను మన శరీరాన్ని మారుస్తూ ఉన్నాం. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఒక శరీరాన్ని కొన్ని సంవత్సరాలు జీవిస్తాము, అది తొలగిపోతుంది, మళ్ళీ ఒక శరీరాన్ని పొందుతాం. అది కూడాను మన కోరికల ప్రకారంగా ఎలాగ మనము శరీరాన్ని మారుస్తున్నాము కూడా మనం నేర్చుకున్నాము. ఒక చిన్న చీమో, దోమో ఉందనుకోండి, కొన్ని రకాల జీవాత్మలు ఉన్నాయి. కొన్ని నిమిషాలు, గంటల వ్యవధిలో వారి జీవితకాలం అంతా ముగిసిపోతుంది. కొన్ని నిమిషాల పాటు జీవించే జీవాత్మలు ఉన్నాయి, కొన్ని గంటల పాటు జీవించే జీవాత్మలు ఉన్నాయి, శరీరాలు కలిగినటువంటివి. కొన్ని రోజుల పాటు జీవించేటువంటివి ఉన్నాయి, కొన్ని నెలల పాటు జీవించేటువంటివి ఉన్నాయి, కొన్ని సంవత్సరాల పాటు జీవించేటువంటివి ఉన్నాయి. మనుష్య శరీరంలో ఉన్నవాళ్ళు మామూలుగా పూర్ణ ఆయుష్ను కలిగి ఉన్నట్టయితే 100 సంవత్సరాలు జీవిస్తారని చెప్పారు. అదేవిధంగా దేవతలు, వాళ్ళు 10,000 సంవత్సరాల జీవితకాలం వాడని. ఎక్కడైనా ఉన్న జీవాత్మ ఉండవచ్చు. ఒక క్రిమి కీటకంలో ఉండవచ్చు, లేకపోతే దేవత శరీరంలో ఉండవచ్చు. ఏ శరీరంలో ఉన్నా కూడాను జన్మ మృత్యు జరా వ్యాధి 13వ అధ్యాయంలో 9వ శ్లోకంలో ఈ విషయం చెప్పబడుతుంది. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి చక్రం నుంచి మనము బయటపడలేము, తప్పించుకోలేము. చిన్న కీటకంగా మారిన శక్తివంతమైనటువంటి భౌతిక జీవనంలో చాలా శక్తివంతమైన వాడు బ్రహ్మ శరీరాన్ని పొందినా కూడాను, ఎవరైనా కూడాను ఈ శరీరాన్ని త్యజించవలసిందే, మృత్యువును పొందవలసిందే. దాంట్లో ఎలాంటి రక్షణ లేదు దాని నుంచి. భౌతిక జీవితంలో జీవాత్మలన్నింటిలో కూడాను అత్యంత ఎక్కువ కాలం జీవించేది ఎవరు అంటే బ్రహ్మ. అతని జీవిత కాలం గురించి మనం నేర్చుకున్నాం కదా. మనకి దేంట్లో వస్తుంది? బ్రహ్మ యొక్క జీవిత కాలం గురించి 8వ అధ్యాయంలో 17వ శ్లోకంలో చదువుకుంటాం మనం, మీకు గుర్తుంటే. సహస్రయుగ పర్యంతం అహర్యాత్ బ్రాహ్మణో విధు. సహస్రయుగ పర్యంతం, ఒక యుగము అంటే 43 లక్షల సంవత్సరాలని 1000తో గుణిస్తే వచ్చే మొత్తం. 43 లక్షల సంవత్సరాలని 1000తో గుణిస్తే వచ్చే మొత్తము బ్రహ్మ యొక్క 12 గంటల కాలము, పగలు. ఆహార్ రాత్రి అన్నారు. ఆహార రాత్రి అంటే అంతే కాలము, రాత్రి కూడా. 43 లక్షల సంవత్సరాలు మల్టిప్లైడ్ బై 1000 ఇయర్స్, 1000 సంవత్సరాలతో గుణిస్తాం. అది సహస్ర యుగము. ఒక యుగము అంటే 43 లక్షల సంవత్సరాలు. దాన్ని సహస్ర అంటే 1000.
1000తో గుణిస్తే సహస్ర యుగ పర్యంతం. అలాగా బ్రహ్మ యొక్క ఒక రాత్రి ఒక పగలు 43 లక్షలు ఇంటూ 1000 ప్లస్ 43 లక్షలు ఇంటూ 1000 అది మొత్తం కలిపితే బ్రహ్మ యొక్క 24 గంటలు పగలు రాత్రి. అలాగే బ్రహ్మ యొక్క మాసము, బ్రహ్మ యొక్క 12 మాసాలు ఒక సంవత్సరము. అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ జీవితకాలం. మన 100 సంవత్సరాలకి బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలకి తేడా ఉంది, గమనించు. అదేవిధంగా చీమ యొక్క 100 సంవత్సరాలకి దోమ యొక్క 100 సంవత్సరాలకి తేడా ఉంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా దీన్ని అంగీకరిస్తుంది కదా. భౌతిక ప్రపంచంలో మనం చూసేటివన్నీ కూడా రిలేటివ్, సాపేక్షమైనవి అని చెప్తాను. ఏ శరీరాన్ని మనం కలిగి ఉన్నామో, ఏ సమయంలో మనము స్థిరపడి ఉన్నామో దాన్ని బట్టి మనము అనుభూతులను చెందుతుంటాము. ఇవన్నీ కూడా సాపేక్షమైనటువంటివి, ఇవి కూడా సంపూర్ణమైనవి కావు అని చెప్తాను. సంపూర్ణమైనటువంటి జగత్తు దీనికి విభిన్నంగా ఉంటుంది. అక్కడ సాపేక్షత ఉండదు. ప్రతిదీ కూడా భగవంతుడితో సమాన స్థాయిలో ఉంటుంది. అది ఏకత్వము అని ఏదైతే మాట్లాడతారో శాస్త్రంలో, అది ఏకత్వం. ఏంటి? గుణాలలో భగవంతుడితో సమానంగా ఉంటుంది. దాంట్లో సాపేక్షత లేదు. సంపూర్ణత్వాన్ని సిద్ధించుకుని ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో, భగవద్ధామంలో దాన్ని ఏకత్వము అన్నారు. ఏకత్వము అంటే నేను కూడా భగవంతుని అయిపోతానని కాదు. ఏకత్వం అంటే గుణాలతో సమానమైనటువంటి శక్తులు ప్రకటింపబడతాయి జీవాత్మలో కూడాను. ఎప్పుడైతే అవి ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశిస్తాయి అప్పుడు. అయినప్పటికీ జీవాత్మ భగవంతుడితో సమానమైన శక్తుల్ని కలిగి ఉన్నప్పటికీ భగవంతుడు కాదు. ఎప్పుడు కూడా భగవంతుడు ఐక్యమైపోయి తన ఉనికిని కోల్పోదు. జీవాత్మ తన ఉనికిని ఎప్పుడూ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా కలిసిపోయి భగవంతుడు ఏకమైపోయినారు కదా, ఏకత్వం కదా, అన్ని కలిసిపోయి ఇంకా ఒక్కడే భగవంతుడు, ఇంకా జీవాత్మలన్నీ లేవు, భగవంతుల్లో లీనమైపోయాయి కాదు. ఈ శాస్త్రం అంగీకరించలేదు. ఇది తప్పు సిద్ధాంతం, తప్పుడు సిద్ధాంతం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఏమని చెప్తాడు అర్జునుడితో? ఈ సమయానికి ముందు కూడాను, భూతకాలంలో కూడా నువ్వున్నావు, నేనున్నాను. భవిష్యత్తులో మనం ఇద్దరం కూడా ఉంటాం, మనం నశించిపోయాం. నిత్య శాశ్వతోయం నహన్యతే హన్యమానే శరీరే. నిత్య శాశ్వతోయం నహన్యతే హన్యమానే శరీరే. 2వ అధ్యాయంలో కదా వస్తుంది, 20వ శ్లోకంలో చెప్తారు. మనం శాశ్వతులము. నహన్యతే హన్యమానే శరీరే. మనం భూతకాలంలో ఉన్నాము, భవిష్యత్తులో ఉంటాము, ఇప్పుడు ఉన్నాము. కృష్ణుడు అదే చెప్తాడు కదా, నువ్వు నేను ఈ కనిపిస్తున్నటువంటి సైనికులు, రాజులు, వీళ్ళందరూ కూడా వ్యక్తులు. వాళ్ళు భూతకాలంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అలాగే ఉంటారు. సమయం 3 భాగాలుగా విభజించబడింది కదా, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. ఈ అన్ని కాలాల్లో కూడా ఉంటారు. అందుకని జీవాత్మ భగవంతుడిలో ఏకమైపోయి తన ఉనికిని కోల్పోవడం అనేటువంటిది సరైన సిద్ధాంతం కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా జీవాత్మలుగా అలాగే ఉంటారు. భౌతిక ప్రపంచంలో ఉన్న, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నా కూడాను జీవాత్మలు వ్యక్తులుగా అలా స్థిరంగా ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోరు. నిత్యయుక్త ఉపాసతే. ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనకి తాత్కాలికమైన జీవితకాలం ఇవ్వబడింది. తాత్కాలికమైన శరీరంలో మనం ఉంచబడ్డాం దాంట్లో. అందుకనే ఈ శరీరంలో ఉన్నప్పుడు మనము నిత్యయుక్త అని పిలువబడదు. ఎందుకంటే ఈ శరీరము నశించిపోతుంది. ఈ శరీరం నశించిపోయిన తర్వాత శరీరం ఏదొస్తుందో మనకు తెలియదు. మన ఆలోచన ప్రకారంగా, మన చైతన్యం ప్రకారంగా ఎలాంటి శరీరం కావాలనుకుంటున్నామో అలాంటి శరీరం వస్తుంది. మానవ శరీరం రావచ్చు, కుక్క శరీరం రావచ్చు, నక్క శరీరం రావచ్చు, దేవతా శరీరం రావచ్చు. అంటే ఈ శరీరము మారిపోతుంది. తథా దేహాంతర ప్రాప్తి. ధీరస్తోత్రముది 13వ శ్లోకం 2వ అధ్యాయం.
కృష్ణుడు ఏం చెప్పలేదు, ఇలా చెప్పలేదు. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ మనిషిగానే జన్మించును అని చెప్పాడు. ఆ గ్యారంటీ ఏం లేదు. తథా దేహాంతర ప్రాప్తి అన్నారు. అలాగా దేహము నశించినాక మరో దేహం లభిస్తుంది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం తథా దేహాంతర ప్రాప్తి. శరీరానికి సంబంధించి మనం నేర్చుకున్నప్పుడు మనం భగవద్గీతలోనే ఒక మాట నేర్చుకుంటాము. 84 లక్షల యోనులు, వివిధ రకాలైనటువంటి యోనులు భౌతిక జగత్తులో ఉన్నాయని చెప్పుకున్నాము. 84 లక్షల యోనులు అంటే 84 లక్షల రకాలైనటువంటి శరీరాలని మనం భౌతిక ప్రపంచంలో చూడవచ్చు. దాంట్లో ఏదైనా మనకి లభించవచ్చు. ఏ గ్యారంటీ లేదు మళ్ళీ ఏది లభిస్తుంది అనే దాన్ని. తదా దేహాంతర ప్రాప్తి అంతే చెప్పు. ఒక జీవాత్మగా నేను ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిత్వం అలాగే ఉండిపోతుంది. మరి చీమలో ఉన్న, దోమలో ఉన్న, మనిషిలో ఉన్న, దేవతా రూపంలో ఉన్న, ఎలా ఉన్నా కూడాను ఆ వ్యక్తిత్వం సమసిపోదు. ఇది భౌతిక జగత్తులో మనిషి రూపంలోనో, జంతు రూపంలోనో, దేవత రూపంలోనో, చెట్టు రూపంలోనో, వృక్షం రూపం, లేకపోతే ఆక్వాటిక్స్ అంటారు కదా, వాటిని ఏమంటారు, జలచరాలుగానో, జలజానవ లక్ష్యాన్ని స్థావర లక్ష్యవింశతి 9 లక్షల రకాల జలచరాలు ఉన్నాయి. దాంట్లో స్థావర జంగమాలు 1,00,000. మనకి ఇది శాస్త్రంలో చెప్పుకోలేదు. ఈ రకమైన జీవితము అలా చక్రబంధనంలో నడుస్తూ వెళ్ళిపోతుంది. ఇది భౌతిక ప్రపంచం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళామనుకోండి, అది ఎలా ఉంటుందని చెప్పారు. 15వ అధ్యాయంలో 6వ శ్లోకంలో మనకు చెప్తున్నాడు భగవంతుడు. యద్గత్వ ననివర్ధంతే తద్ధామ పరమం మమ. యద్గత్వ ననివర్ధంతే తద్ధామ పరమం. అక్కడ ఎవరైతే వస్తారో మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేదు. భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఉన్న తేడా. ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకుంటారో మళ్ళీ వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలోకి మళ్ళీ రారు. తొక్కా దేహం పునర్జన్మ నైతిమా మీది సూచన. తొక్కా దేహం పునర్జన్మ అన్నది. తొక్కా దేహం పునర్జన్మ 4వ అధ్యాయంలో 9వ శ్లోకం చెప్తారు కదా, భగవంతుడు ఏం చెప్తారు. జన్మ కర్మ చోయ దివ్యం యోగం యో విద్య తత్వత తత్వా దేహం పునర్జన్మ. ఆధ్యాత్మిక జీవితం అంటే పునర్జన్మ నైతి, ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండకపోవడము. పునర్జన్మ అంటే భౌతిక ప్రపంచము. భూత్వా భూత్వా పరిలీయతే అనుకున్నా చూడండి, మళ్ళీ 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 ఆవిర్భవించడం. జన్మ మరియు మృత్యు, మళ్ళీ జన్మ మళ్ళీ మృత్యు. ఈ జన్మ మృత్యు మధ్యలో వృద్ధాప్యము, వ్యాధి, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాలు 13వ అధ్యాయంలో చెప్తారు భగవంతుడు. ఇది భౌతిక జీవనం యొక్క నిజమైన సమస్య అని కూడా మనము నేర్చుకుంటాం. ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఈ సమస్య గురించి దానికి తెలియదు. జన్మ మృత్యు జరావ్యాధి గురించి తెలియదు. ఎందుకంటే ఆత్మ గురించి దానికి. ఇది నిజంగా మనందరికీ ఉన్న సమస్య ఏమిటి అంటే, ప్రాథమిక సమస్య ఏమిటి అంటే జన్మ మృత్యు జరా వ్యాధి. అది మాత్రమే సమస్య. మిగిలినవన్నీ కూడాను ఆ సమస్య నుంచి ఉద్భవించినటువంటివే. ఆధునిక విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి చెందాను అనుకుంటుంది, కానీ ఈ విషయం కూడా దానికి తెలియదు. त्रिलोकान प्रधान महत అండ్ त्रिलोकान प्रधान महत అంటే ఇంకో చోట వస్తుంది. దాహ్యమానాన్ ప్రజా సర్వ. ప్రజా అంటే త్రిలోకాన్, ప్రధాన్ మహత్ దాస్యమానాన్ ప్రజా సర్వ. ప్రజా అంటే జీవాత్మని, ప్రజాయతే ఎవరైతే జన్మించేటువంటి శరీరాన్ని పొంది జీవితాన్ని పొందేటువంటి జీవాత్మ ప్రజాయతి అంటారు, పుట్టుక. ఈ 3 లోకాల్లో కూడాను ఊర్ధ్వలోకము, మధ్యలోకము, అధోలోకము, ఈ 3 లోకాల్లో కూడాను వీటన్నింటినీ కలిపి త్రిలోక అంటారు. ఈ 3 లోకాల్లో కూడాను ప్రజాయతి అంటే జీవాత్మలు ఉద్భవిస్తున్నాయి. లేకపోతే దీన్ని త్రిలోకము అని ఎందుకంటారు?
మిగిలిన లోకాలలో జీవాత్మ లేదు అని చెప్పేటువంటి సిద్ధాంతము, ఇతర లోకాలలో జీవులు లేవు అనే సిద్ధాంతము మూర్ఖత్వమైనటువంటిది అని శాస్త్రం చెప్తుంది. దానికి అర్థమే లేదు. త్రిలోకాన్ అని చెప్పారు. దానికి మనకి అనేకమైనటువంటి ఎవిడెన్సెస్, ఆధారాలు మనకి శాస్త్రంలో కనిపిస్తాయి. అవన్నీ కూడాను దేనితో చేయబడ్డాయి? అన్ని లోకాల్లో కూడాను జీవాత్మలన్నీ కూడాను ఏంతో చేయబడ్డాయి? పంచభూత. పృథ్వీ, అపి, తేజ, వాయు, ఆకాశ. దాంట్లో తేడా ఇవే పంచభూతాలతో చేయబడ్డాయి. కాకపోతే ఒక్కొక్క లోకంలో ఒక్కో రకమైనటువంటి ధాతువు, ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఒక ధాతువు ప్రామాణికంగా ఉంటుంది. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. సూర్యలోకంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న జీవాత్మ అగ్ని ప్రామాణికంగా చేయబడిన శరీరంలో జీవిస్తుంది. మనకి ఇక్కడ కూడా అగ్ని ఉంది. పృథ్వీ, అపి, తేజస్. తేజస్ అంటే అగ్ని. అన్ని చోట్ల జీవాత్మలు ఉన్నాయి. లేకపోతే కృష్ణుడు మనకి 4వ అధ్యాయంలో ఆరంభంలో మొదటి శ్లోకం అనుకున్నారు. ఇమామి వస్వతేయ యోగం ప్రోక్తావానహం అవ్యయం అని చెప్పారు. నయనం దహతి పావక. నయన్ దహతి పావక అంటే అగ్నిచే ఆత్మ సంహరింపబడదు, కాల్చబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిలో తడవదు. ఇది చెప్పబడింది మనకి. అలాంటప్పుడు సూర్యగోళంలో జీవాత్మ లేదు అని ఎలా చెప్పగలుగుతాము? తప్పకుండా ఉంది. నయనం దహతి పావక. అగ్ని ఆత్మని నశింపచేయలేదు. అగ్నిలో కూడాను రకరకాల జీవాత్మలు ఉన్నాయి. క్రిమి కీటకాలు కూడా అగ్నిలో ఉన్నాయి అని చెప్పబడింది. సో ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఇది పరిజ్ఞానం లేకపోవడం మూలంగా మనని చాలా వరకు తప్పుదో పట్టిస్తుంది. అది సంపూర్ణమైన పరిజ్ఞానం కాదు. సంపూర్ణమైన పరిజ్ఞానం మనకి వేదాల్లో లభిస్తుంది. తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగచ్చేత్. అది ఎలా లభిస్తుంది? స్తోత్రీయం బ్రహ్మనిష్టం. దేంట్లో వస్తుంది ఇది? మనం 2 సార్లు ఒక ఉపనిషత్తులో వస్తుంది. ముండక ఉపనిషత్తు. పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి అంటే మనము సరి అయిన గురువుని ఆశ్రయించాలి. శృతి ద్వారా మన శృతి అంటే వేదాలు. ఆచార్యవాన్ పురుషో వేద. వేద అంటే ఆచార్యులని ఆశ్రయించి తద్వారా జ్ఞానాన్ని సంప్రాప్తించుకోవడాన్ని వేద పరిజ్ఞానము అంటారు. అలాంటి ఆచార్యవాన్ పురుషో వేద. ఆచార్యుడికి వేద శాస్త్రాలన్నీ కూడా అవగతమై ఉంటాయి. ఒకవేళ వేదాన్ని పాటించిన వ్యక్తి అనుకోండి, అతను ఏమని చెప్పారు? మూర్ఖుడు, అజ్ఞాని. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళే ప్రయోజనం ఏంటి? అలాంటి అజ్ఞానులైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. ఎవరికైతే శృతి అంటే వేదాలు తెలీదో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అందుకని రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి ఇద్దరిని కూడాను అలాంటి వాళ్ళ దగ్గర ఎలాంటి పరిజ్ఞానాన్ని సంతరించుకోవద్దు అని చైతన్య మహాప్రభు వాళ్ళని నిషేధించారు. అవైష్ణవో ముప్పు. శ్లోకం ఎక్కడైనా తెలుసా? అవైష్ణవో శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. అవైష్ణవో ముకోకీర్ణ పూతం హరి కథామృతం శ్రవణం నైవ కర్తవ్యం. శ్రవణం శృతి అంటే వేదాలు, శ్రవణం అంటే వినడం. వేదాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి అంటే సరి అయిన గురువు ద్వారా వినాలి దాన్ని. ఎలాగా? తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగచ్చే. సమిత్ పాణి స్తోత్రీయం బ్రహ్మనిష్టం. అలాంటి గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు పరిజ్ఞానాన్ని సంతరించుకుంటాము. అలాంటి గురువు ఎవరు? వైష్ణవుడై ఉంటాడు.
మామూలు వ్యక్తులు అయి ఉండరు. ఎవరైతే వైష్ణవులు కాదో అలాంటి వ్యక్తి దగ్గరికి మనము ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పొందడానికి వెళ్ళకూడదు. అలా పొందే పరిజ్ఞానం అంతా కూడాను ఏమని చెప్పారు? అసత్యమైనటువంటి పరిజ్ఞానము. దానికి ఆ పరిజ్ఞానానికి ఎలాంటి విలువ లేదు. సనాతన గోస్వామిని చైతన్య మహాప్రభు చాలా నిష్ఠగా అలాంటి వాటిని వినొద్దు అని చెప్తారనమాట. అవైష్ణవముఖోత్కీర్ణం పూతం హరి కథామృతం గుణం నైవ కర్తవ్యం. ఎలా అయితే మనము అవైష్ణవుల దగ్గర నుంచి భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశామనుకోండి, అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేస్తుంది. మాయావాది భాష్య సునీలే హోయ్ సర్వ నాశ్. మాయావాదులు ఎవరైతే ఉంటారో, భగవంతునికి రూపం లేదు, మనకి కూడా రూపం లేదు, మనం భగవంతుల్లో ఐక్యమైపోతామని చెప్పేటువంటి నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంతరించుకుంటామో అది మన ఆధ్యాత్మిక ప్రగతిని పూర్తిగా నశింపజేస్తుంది. మాయావాదుల యొక్క భాష్యాన్ని వింటున్నాము అంటే మన ఆధ్యాత్మిక జీవితం పరిసమాప్తమైనట్టు. మాయావాది హే కృష్ణ అపరాధి. వాళ్ళు కృష్ణుడి యొక్క అపరాధులు. కృష్ణుడు దేవాది దేవుడు, భగవంతుడు. అలాంటి దేవాది దేవుని ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ రూపం ఉంది ఆయనకి. కానీ మాయావాదులు ఏమంటారు? నిరాకారవాదులు భగవంతుడికి రూపం లేదంటారు. అందుకని వాళ్ళు భగవంతుడైన శ్రీకృష్ణుడికి అపరాధులు అని చెప్పబడింది శాస్త్రం. అలాంటి గురువుని దరిచేరి ఏం నేర్చుకుంటాం కృష్ణుడి గురించి? కృష్ణుడిపై అపరాధాన్ని గావిస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం కృష్ణుడి గురించి ఎలా నేర్చుకోగలుగుతాం? ఒక శ్లోకం ఉంటుంది, 16వ అధ్యాయంలో వస్తుంది, 19వ శ్లోకం గుర్తుకు రావట్లేదు. కనహదం దిష్టాకోశ పురాణ్. దాని అర్థం ఏంటి అంటే, ఎవరైతే భగవంతుని మీద ఈర్ష్యాదేశాన్ని కలిగి ఉంటాడో, భగవంతుడైన కృష్ణుడి మీద ఈర్ష్యాదేశాలు కలిగి ఉంటారో, అలాంటి వ్యక్తులు భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా మనకి అందించలేరు. కృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాది గోవింద సర్వకారణ కారణ బ్రహ్మ సంహితలో మొట్టమొదటి శ్లోకం 5వ అధ్యాయం. నిరాకారవాదులు ఎప్పుడు కూడా భగవంతునికి చేతులు లేవు, కాళ్ళు లేవు, తల లేదు, చెవులు లేవు, ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు చెప్పేస్తారు. మిగిలింది ఏమిటి? శూన్యం. ఆ మాట చెప్పారు వాళ్ళు, శూన్యం అనే పదాన్ని ఉపయోగించారు చాలా జాగ్రత్తగా. శూన్యవాదులు ఎవరంటే బుద్ధిస్ట్. అలా వాళ్ళేం చెప్తారు? శూన్యం అసలు ఏం లేదు, భగవంతుడు లేడు. వాళ్ళ స్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ శూన్యవాదుల కన్నా కూడాను ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు అంటే మాయావాదులని శిల ప్రభుపాద చెప్తారు. నిరాకారవాదులు మానవులు చాలా ప్రమాదకరమైన. దేవుడు లేరు, దేవుడు శూన్యము, దేవుడు లేడు అని చెప్పరు వాళ్ళు. దేవుడు ఉన్నాడు, వాడికి చేతులు లేవు, కాళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, కళ్ళు లేవు, ఏమీ లేవు. దాని అర్థం ఏంటి? శూన్యమే కదా మరి, ఇంకా ఏం లేకపోతే. అదే వైష్ణవాచార్యులు అని అంటారు. శిల ప్రభుపాద చాలా సార్లు వాళ్ళని ఛాలెంజ్ చేస్తారు. ఏమిటి? దేవుడికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, ఇలా అన్నా అనుకోండి, ఇంకా ఏం లేకపోతే ఏంటి? శూన్యమే కదా. మరి మీరు కూడా శూన్యవాది అని చెప్పండి. అందుకని చైతన్య మహాప్రభు చెప్తారు, వేదాన మానీయ బౌద్ధహయాత నాస్తిక. వేదాలను అంగీకరించని బౌద్ధులు బౌద్ధ మతాన్ని ఏమని చెప్పారు? నాస్తికవాదం అని చెప్పారు. నాస్తికత్వం అంటే వేదాలను విశ్వసించిన వాళ్ళని నాస్తికులు అంటారు. అథీస్ట్, దేవుని నమ్మని వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు వేదాన్ని కూడా విశ్వసించారు. శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా అణు ప్రతి చోట స్పష్టంగా చెప్పబడింది, భగవంతుడైన శ్రీకృష్ణుడు వ్యక్తి. ఇది వేదశాస్త్రం. భగవద్గీతలో
కృష్ణుడు కూడా చెప్పాడు, నేను వ్యక్తి అనే విషయాన్ని. అహం నేను 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 అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? అహం అధీహి దేవానాం మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం 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 నమస్కురు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం మాం ఏకం శరణం రజ. ప్రతి చోట నన్ను, నేను, నాకు అని చెప్పారు. మాయావాది సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు దీన్ని భగవంతుని రూపం లేదు అనే విషయాన్ని ప్రాముఖ్యంగా చేసి దాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు. అది సరైన విధానం కాదు, అది సరైన శాస్త్రం కాదు. అందుకనే అలా చెబుతున్నారు కాబట్టి, భగవంతుడు చెప్పిన దానికి భిన్నంగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా భగవంతుడు శ్రీకృష్ణుని అపరాధులు అని చెప్పబడింది. భగవంతుడు వ్యక్తిగతంగా ప్రకటితమయ్యారు, భౌతిక ప్రపంచంలో ఆవిర్భూతమయ్యారు. ఎందుకు వస్తారు భగవంతుడు భౌతిక ప్రపంచంలోకి? ఈ భగవంతుడు పరమసత్యమైనటువంటి భగవంతుడు రూపియా అరూపియా తెలపడం కోసం తానే స్వయంగా భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తారు, వ్యక్తిగా వస్తారు. ఇక్కడ నేనున్నాను, నేను వ్యక్తిని అని చెప్తాను. ఎందుకు నన్ను నిరాకారవాదిగా మారుస్తున్నాను అంటే, వ్యక్తి భగవంతుడు. యథా యథాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత. మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? నేను వచ్చాను. అవ్యక్త సక్త చేతసం క్లేశ అధికారస్తేషం. అనవసరమైనటువంటి క్లేశాధికార, క్లేశపూరితమైనటువంటి సంభాషణను మీరు చేస్తున్నారు అని చెప్తున్నాడు భగవంతుడు. నిరాకారవాదాన్ని ఆశ్రయించే వాళ్ళని ఉద్దేశిస్తూ భక్తి మార్గాన్ని స్వీకరించాలంటే భగవంతుని యొక్క వ్యక్తిత్వ స్వరూపాన్ని ఆరాధిస్తున్నాడు. భక్తి మార్గం కాకుండా భక్తియుక్త సేవ, భక్తి యోగాన్ని స్వీకరించకుండా వ్యక్తులు భగవంతుని గురించి సంపూర్ణ పరిజ్ఞానాన్ని పొందలేరు. భక్తాయాం అభిజానాతి శాశ్మితత్వత. మధ్యనే చదువుకున్నాం మనం, 18వ అధ్యాయంలో వస్తుంది కదా. పరమసత్యాన్ని భగవంతుని గురించి మనం నేర్చుకోవాలి అనుకుంటే కేవలం భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. భక్తి అంటే ఏమిటి? ఎవరి మీద భక్తి అంటే? భక్తిని ఎలా ప్రకటితం చేస్తాము? భక్తి కావాలి అంటే అక్కడ భగవంతుడు ఉండాలి కదా. భగవంతుడు లేకుండా, భగవంతుడి రూపం లేకుండా అంతా శూన్యంగా ఉన్నప్పుడు అప్పుడు ఎవరి మీద భక్తి చేస్తున్నాం? ఎవరికి మనం ఆరాధిస్తున్నాం? ఏమిటి దాని అర్థం? భక్తి అంటే సేవ చేయడం. సేవలు ఉంటున్నప్పుడు ఎవరి సేవలు? భగవత్ సేవలు. మరి ఆ భగవంతునికి రూపం లేదనుకోండి, ఆ భగవంతుడే లేరనుకోండి, ఆ ప్రభువే లేరనుకోండి, ఎవరి సేవ చేస్తున్నాం మనం? సో రూపం లేదు అనేటువంటి వాదన ఏదైతే ఉందో అది సరైన వాదన కాదు. భక్తి అంటే 3 విషయాలు: భక్తుడు, భగవంతుడు మరియు సేవ. ఇవి కలిస్తేనే భక్తి. భగవంతుడు, జీవాత్మ, ఇవి రెండు కూడాను వ్యక్తులు. భగవంతుడు వ్యక్తి, జీవాత్మ వ్యక్తి, భక్తుడు కూడా వ్యక్తి. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంబంధమే భక్తియుక్త సేవ. భక్తికి సంబంధించి అనేక చోట్ల శాస్త్రాల్లో వివరించబడింది. రూపగోస్వామి చెప్తాడు భక్తుడు ఎలా ఉండాలి, ఎలా ఉన్నప్పుడు ఎలా భక్తిని ప్రకటించాలి, భక్తిలో ఉండాలి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూలైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ అని చెప్పారు. భక్తి రసామృత సింధులో ఈ విషయం రూపగోస్వామి చెప్తారు. అది ఉత్తమమైన భక్తి అని చెప్తున్నారు. భక్తి అంటే సేవ, ఒక కార్యక్రమం ఉంటుంది. అనుకూలైన ఎలాంటి సేవ? భగవంతునికి అనుకూలంగా ఉండేటువంటి సేవ. కృష్ణానుశీలనం. ఆ అనుకూలం దేనికి? కృష్ణుడిని సంతృప్తిపరచడానికి ఉన్నటువంటి సేవ. అనుశీలనం అంటే కల్చర్, అనుశీలనం అంటే నాగరికత. నాగరికత, కల్చర్ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తి అంటే శూన్యం కాదు.
నిర్వాణ అంటే నిజానికి అర్థం ఏమిటి అంటే భౌతిక కార్యక్రమాల నుంచి ముక్తి పొందడం. శంకరాచార్యులు కూడా దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు. బుద్ధుడు ఏమన్నాడు? అంతా కూడా శూన్యం అన్నాడు. శంకరాచార్యుడు ఏమన్నాడు? దానికి కొంత మెరుగుపరిచి ఏమన్నారు? అంతా శూన్యం కాదు. బ్రహ్మ పరమసత్యము సత్యము శూన్యం కాదు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అన్నాడు. ఎవరైతే ఈ శూన్యవాద తత్వాన్ని స్వీకరిస్తారో వాళ్ళు మూర్ఖులు ఏమిటన్నారు? ఇక నాస్తికులు అని చెప్పారు. వాళ్ళు శూన్యవాదాన్ని స్వీకరించిన వాళ్ళు భగవంతుని గురించి ఎలాంటి అవగాహనని పెంపొందించుకోలేదు. అందుకని అక్కడే ఆగిపోకుండా తత్వానికి సంబంధించి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పించడానికి శంకరాచార్యులు వారు దీన్ని చెప్పారు. జగత్ మిథ్య కానీ బ్రహ్మ సత్యం అని చెప్పారు. పూర్తి జగత్తంతా కూడాను బౌద్ధ మతాన్ని స్వీకరించి నాస్తికులుగా మారినప్పుడు శంకరాచార్యుడు ప్రకటితమై వేదశాస్త్రాల్ని మళ్ళీ ఆవిష్కృతం చేశారు. దాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి ఏమన్నారు? ఒక్కసారిగా వేదాలను ఇచ్చేస్తే కూడా అర్థం చేసుకోలేని శూన్యమే. ఆ శూన్యం ఎక్కడ? భౌతిక ప్రపంచంలో శూన్యము, ఆధ్యాత్మిక ప్రపంచంలో శూన్యం కాదు. జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అని చెప్పారు శంకర. కానీ దాన్ని వైష్ణవాచార్యులు మళ్ళీ దాన్ని సత్యాన్ని పునర్జీవితం చేశారు. ముఖ్యంగా చైతన్య మహాప్రభు శ్రీమద్ భాగవతం ధర్మ ప్రోజిత కైతవోత్సర నిర్వత్సరాణం సతం. ధర్మార్థ కామ మోక్షాలు అని ఏవైతే చెప్పబడ్డాయో ఇవన్నీ కూడా ఏమన్నారు? చీటింగ్ రిలీజియన్, మోసపూరితమైనటువంటి మతతత్వాలు అన్నారు. అవన్నీ కూడా వేదాల్లో చెప్పబడింది కదండి. ధర్మార్థ కామ మోక్షాలే కదా మానవ జీవిత లక్ష్యంగా చెప్పబడింది. అవును, ఎంతవరకు భౌతిక జీవన విధానానికి మాత్రమే చెప్పబడింది. దాని గురించే ప్రబోధించేటువంటి మతాలన్నీ కూడాను, తత్వాలన్నీ కూడాను మోసపూరితమైన తత్వాలు అని చెప్పారు. మోక్ష భగవంతునిలో లీనమైపోవడము అనేటువంటిది ఏదైతే ఉందో అది కైతవ ధర్మము. కైతవము అంటే చీటింగ్, మోసపూరితమైనటువంటి ధర్మము. శ్రీమద్ భాగవతం దాంతోనే మొదలవుతుంది. ఇది భాగవతంలో 2వ శ్లోకం కదా, 2వ శ్లోకం. ధర్మ ప్రోజిత కైతవోత్సర నిర్వత్సరాణం సతం శుకముఖాదమృతద్రవ సంయుతం. ఎప్పుడైతే మనము అంతా ఒకటే, నేను కూడా భగవంతుని అయిపోతాను, భగవంతునిలో లీనమైపోతాం అనే భావన కలిగి ఉంటామో అది మాయావాద సిద్ధాంతంగా, నిరాకారవాదంగా, శూన్యవాదంగా చెప్పబడింది. అందుకని దాన్ని శాస్త్రం అంగీకరించట్లేదు. వైష్ణవ ఆచార్యులందరూ కూడా దాన్ని తిరస్కరించారు. శ్రీమద్ భాగవతం తిరస్కరించింది, భగవద్గీత తిరస్కరించింది. ఎందుకంటే భగవంతుడి రూపం ఉంది, మనమంతా భగవంతుని అంశమే, అందులో సందేహం లేదు. కానీ మనము భగవంతుడు ఇద్దరు కూడా వ్యక్తులము. ఆనందమయోభ్యాస్యాత్. సహజ సిద్ధంగా భగవంతుడు ఆనందమయ స్థితిలో ఉన్నాడు. మనం కూడాను భగవంతుని యొక్క అంశులుగా నిరానందమయ ఎలా అవుతాము? ఆనందం లేకుండా ఎలా ఉంటాము? మనం కూడా ఆనందమయ స్థితిలోనే ఉంటాం. మనం కూడా ఆనందమైనవి. ఆ గుణం మనలో ఉంది. కానీ మనము భగవంతునికి స్వతంత్రంగా ఆ ఆనందమయ స్థితిలో ఉండలేము. ఉదాహరణ చూడండి, ఒక రూమ్ లో, ఒక గదిలో మీరు 3-4 గంటలు ఏకాంతంగా అలాగే కూర్చున్నాను అనుకోండి, మీకు విసుగు వస్తుంది. వెంటనే ఏదో మాట్లాడాలనుకుంటారు, ఎవరితోనో చూడాలి. ఇంకా ఆలోచించండి, కొన్ని గంటలే ఒక గదిలో మీరు ఏకాంతంగా కూర్చోలేకపోతే ఆలోచించండి, శాశ్వతంగా ఏకాంతంగా ఉంటారు దేంట్లోనూ కలిసిపోయి. ఎలా సాధ్యం? ఆనందాన్ని ఏకాంతంగా అనుభవించడం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. భగవంతుని యొక్క సాన్నిధ్యంలో మాత్రమే మనం ఆనందాన్ని అనుభవించగలుగుతాము. ఏకాంతంగా ఉండాలి అనుకోవడం కూడాను ఏంటో చెప్తున్నాడు? భౌతికమైనది. ఆ స్థితిలో మనము ఎక్కువ కాలం ఉండలేము. బ్రహ్మజ్యోతి లాగా వెళ్ళినా కూడాను అది ఆధ్యాత్మిక జగత్తులో ఉంది.
అయినప్పటికీ అక్కడ భగవద్భక్తిలో స్థిరపడినందుకు ఏకాంతంగా ఉంటున్నాం కాబట్టి ఏదో ఒక కారణం చేత మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు మనకి ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నం కావాలి అనేటువంటి ఆకాంక్ష కలుగుతుంది. ఎందుకంటే జీవాత్మ చైతన్యవంతమైంది. కానీ పరిశుద్ధత చెందలేదు కాబట్టి మళ్ళీ ఎక్కడికి రావాలి? భౌతిక ప్రపంచంలో కార్యక్రమాలు నిర్వర్తించడానికి రావాలి. భగవంతుడు అంటే సచ్చిదానంద విగ్రహ, సత్ చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతమైనది, చిత్ అంటే సంపూర్ణ పరిజ్ఞానవంతమైనది, ఆనంద అంటే ఆనందమే. కేవలము పరిజ్ఞానవంతులు శాశ్వతము ఈ రెండింటిని పొందినట్టయితే ఆనందాన్ని పొందలేము. ఆ ఆనందం లేకుండా మనము స్థిరంగా శాశ్వతంగా ఉండలేము. ఆనంద చిన్మయ రస ప్రతిభాభిభావ బ్రహ్మ సంహితలో వస్తుంది కదా, ఆనంద చిన్మయ రస ప్రతిభావితావి తాభిర్యేవ నిజ రూపతయా కళాభి గోలోక ఏవ నివసత్వఖిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. మనం ఆనందమయాభ్యాస్యాత్, భగవంతుడు మాత్రమే ఆనందమయ స్థితిలో ఉన్నాడు. అతన్ని పొందినప్పుడే తత్వ నివర్ధంతే తద్ధామ పరమమ్మ. ఎప్పుడైతే భగవద్ధామాన్ని మనం చేరుకుంటామో అప్పుడు మాత్రమే ఆనందమయ స్థితిలో మనం ఉండగలుగుతాము. భౌతిక జీవన విధానంలో కొనసాగినంత కాలము ఆనందాన్ని, సంపూర్ణమైన నిజమైన ఆనందాన్ని మనం ఏం జరుగుతుంది? దాహ్యమాన ప్రజాస్ దాహ్యమాన అంటే ఈ లోకాల్లో ఒక లోకం నుంచి మరో లోకం నుంచి, ఒక శరీరం నుంచి మరో శరీరం, ఒక జీవాత్మ నుంచి మరో యోనిలోకి అలా ప్రవేశిస్తూ తిరుగుతూ ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుంది? యుగాంతమందు దాహ్యమాన నశించిపోతాము. అందుకని వేదాలు ఏమని చెప్తుంది? అస్తోమ సద్గమయ. అందుకని ఇక్కడే ఉండకండి, భౌతిక జీవనంలో ఉండకండి, కృష్ణలోకానికి వెళ్ళిపోండి. అది శాశ్వతమైనటువంటి ప్రదేశం. ఆ కృష్ణలోకానికి వెళ్ళిపోవాలంటే భౌతిక జీవన విధానంలో కలియుగంలో ఎలా వెళ్ళగలుగుతాము? యుగ ధర్మాన్ని పాటించడం ద్వారా వెళ్ళగలుగుతాము. యుగ ధర్మం ఏం చెప్పింది? హరే నామ హరే నామ హరే నామ ఏవ కేవలం కలవు నాస్తి 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 యుగ. ఆ యుగ ధర్మాన్ని పాటించడం ద్వారా భగవంతుడు అంటే కూడా ఎవరో తెలుసుకోగలుగుతాము, మనం అంటే ఎవరో కూడా తెలుసుకోగలుగుతాము. తద్వారా మన శాశ్వతమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రోచ్చారణ అనేటువంటిది మనకు తేలికగా లభించి ఉండవచ్చు కాక అంత మాత్రం చేత ఇది తేలికైన విషయం కాదు, లేకపోతే సామాన్యమైన విషయం కాదు. మనం చాలా కష్టపడి ఏదైనా పొందినప్పుడు మాత్రమే దాన్ని విలువైనదిగా భావిస్తాము. కానీ భగవత్ కృప, ఆచార్యుల యొక్క కృప, భక్తుల యొక్క కృప మూలంగా మనకి ఇది ఎక్కువ కష్టపడకుండానే మనకి లభించింది. అందుకని దీని విలువ మనకు తెలియలేకపోవచ్చు. కానీ మనకి మొత్తం మన జీవితంలో మన వయస్సులో ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఎన్నైనా ఉండొచ్చు, 10, 20, 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ మొత్తం జీవితంలో మనకి ఏదైనా గొప్ప విషయం ఏదైనా లభించింది అంటే హరినామం. మిగిలినవన్నీ కూడాను తాత్కాలికమైనవి, అశాశ్వతమైనటువంటివి వెళ్ళిపోతాయి ఈ శరీరంతో పాటు. కానీ ఈ హరినామం మనం ఏదైతే జపిస్తున్నామో అది శరీరంతో నశించిపోదు, మనతో పాటు ఉంటుంది. మనము అంటే ఎవరు? ఆత్మ. ఈ జీవితంలో పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోకపోయినా కూడా చేసే ప్రతి మంత్రోచ్చారణ, ప్రతిసారి మనం ఒకసారి జపం చేస్తున్నామంటే ఇట్స్ లైక్ ఎ బ్యాంక్ బ్యాలెన్స్ దట్ ఈస్ ఎటర్నల్లీ గోయింగ్ టు బి సేవ్డ్ ఫర్ us. Not only for this lifetime, for life after life in case if you have to take a birth. ఇది ఒక జీవిత కాలానికే కాదు. ఒకవేళ మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం ఏర్పడితే జన్మలకు కూడా మనం ఇప్పుడు పూర్తి చేసుకున్నటువంటి భక్తి మనతో పాటు ప్రయాణం చేస్తుంది. మిగిలినవి కూడా మనతో పాటు ఉండవు. ధనం కానివ్వండి, బంధాలు కానివ్వండి, ఏదైనా కీర్తి, ప్రతిష్ట, విద్య, భౌతికమైన విద్య, ఇవేవి కూడా మనతో పాటు ఉండవు. కేవలం మనతో పాటు ఉండేది, శాశ్వతంగా ఉండేది ఈ హరినామమే. దాన్ని సంపూర్ణంగా నిష్ఠతో పాటించి భగవంతుని యొక్క శరణాగతి పొందినట్టయితే మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ప్రోధి చేసుకున్నటువంటి లబ్ధితోనే మనం భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాం.
సో దయచేసి అందరూ కూడాను హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఇది మనకు తేలికగా లభించింది. అది మన యొక్క సుకృతము, మన యొక్క అదృష్టము. వైష్ణవుల యొక్క కృప వల్ల లభించింది మనకది. అంత మాత్రం చేత తేలికగా లభించింది కాబట్టి దీని విలువ తక్కువైంది కాదు. అత్యంత ఉన్నతమైంది. దీనికన్నా ఉన్నతమైంది ఇంకా మనకి ప్రపంచంలో ఏదీ లేదు. ప్రపంచంలోని ధనమంతా కూడా మన ఎదురుగా పెట్టినా కూడాను హరినామానికి సమానం కాదు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరి మంత్రోచ్చారణతో మనం పొందేటువంటి లబ్ధి ఇంకా దేనితో కూడా మనం పోల్చలేము. అసమానమైనటువంటిది. అందుకని దయచేసి హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రీల ప్రభుపాద వారు మనకి ఉపదేశించిన ప్రకారంగా ప్రతిరోజు 16 మార్లు జపిస్తూ 4 నియమాలను పాటించేద్దాం. చాలా సులభమైనటువంటిది. ఒకవేళ మనం ఒక్కసారి మనసులోకి స్వీకరించి దాన్ని దృఢంగా పాటించాలి అనుకుంటే ఇది చాలా సులభంగా చేయగలుగుతాం. సో అందరూ కూడాను దయచేసి హరినామాన్ని జపించి తీరండి. ఇక్కడ మనం ముగిద్దాం. ఎవరికైనా క్వశ్చన్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ సార్ ప్రభుజీస్?